అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం పరమశివుడు మధురాక్షసునికి అనుగ్రహించిన గొప్ప శూలాయుధం గురించి తెలుసుకుందాం. మధురాక్షసుని కొడుకు తన తండ్రి యొక్క గొప్ప శూలాయుధం చేతిలో ఉందన్న గర్వంతో ఎన్నో అధర్మాలు చేశాడు. అప్పుడు ఆ లవణాసురుడు పెట్టే బాధల నుండి తమను రక్షింపమని శవనాది మహర్షులు శ్రీరాముని వద్దకు వచ్చారు. శ్రీరాముడు ప్రశాంతమైన ప్రభాత వేళ సంధ్యోపాసన కార్యములను అన్నింటినీ నిర్వహించి ఋషులు మొదలైన వారికి దర్శనమిచ్చుటకై మందిరానికి చేరాడు. ఆ తర్వాత సుమంత్రుడు అక్కడికి వచ్చి రఘురామునితో ఇట్లనెను: మహారాజా, ఈ తాపసులు నిన్ను దర్శించడానికి వచ్చుచుండగా వారిని ద్వారపాలకులు అడ్డుకున్నారు. పురుషోత్తమ మహారాజా, భృగువంశ సంజాతుడైన చ్యవన మహామునిని ముందుంచుకొని మహర్షులందరూ త్వరగా నిన్ను దర్శించడానికే తహతహలాడుతున్నారు. యమునా నదీ తీరవాసులైన ఈ మునులు అందరూ సంతోషపరచదగినవారు. ధర్మజ్ఞుడైన శ్రీరాముడు సుమంత్రుని మాటలు విన్న తర్వాత ఆయనతో, సుమంత్ర, మహాత్ములైన చ్యవనాది బ్రాహ్మణోత్తములను వెంటనే ప్రవేశపెట్టండి అని పలికాడు. రాజు యొక్క ఆదేశాన్ని శిరస వహించి ద్వారపాలకుడు శిరస్సున అంజలి ఘటించి దివ్యతేజో విరాజితులైన ఆ తాపసోత్తములను ప్రవేశపెట్టాడు. స్వీయ తేజస్సులతో దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ మహాత్ములు, ఆ తాపసులు శతాధికంగా రాజభవనంలో ప్రవేశించారు. అంటే 100 మంది కంటే ఎక్కువ మంది ఆ రాజభవనంలో ప్రవేశించారు. ఆ ద్విజులు ఆ సమస్త నదుల యొక్క తీర్థములతో కనబడుతున్న పూర్ణ కుంభములను, మంచి మంచి ఫలాలను తీసుకొని వచ్చి ఆ ప్రభువుకు సమర్పించారు. ఆ తర్వాత శ్రీరాముడు వారు గౌరవంగా తీసుకొని వచ్చిన సకల నదీ తీర్థములను, వివిధమైన ఫలాలను అన్నింటినీ ఆదరాభిమానాలతో స్వీకరించాడు. ఆ తర్వాత ఆ మహాబాహువు మునీశ్వరులకు స్వాగతం పలుకుతూ వారితో, మహాత్ములారా, ఇదిగో ఈ ఆసనములు సముచిత రీతిలో అలంకరింపండి అని వచించాడు. ఆ తర్వాత ఆ మహర్షులు అందరూ శ్రీరాముని ఆదరవచనములను గౌరవిస్తూ బంగారముతో నిర్మించబడిన సుప్రసిద్ధములైన దర్భాసనములపై ఆసీనులయ్యారు. సుఖాసీనులై ఉన్న ఋషీశ్వరులను చూసి వారికి అంజలి ఘటించి శత్రువిజేత అయిన శ్రీరాముడు వినయంగా ఇట్లా అడుగుతున్నాడు: మహాత్ములారా, మీరు ఏ కార్యమై ఇక్కడికి వచ్చారు? సావధానున్నై మీ కార్యములను నిర్వహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయతో ఆజ్ఞాపించండి. మహర్షుల మనోరథములను తీర్చడం నాకు పరమానందం కలుగుతుంది. ఈ సమస్త రాజ్యము, నా జీవితం మీకే అర్పితము. ఇది నా పరమాశయము. ఈ సమస్తము బ్రాహ్మణోత్తములకే అంకితం. ఇది ముమ్మాటికి సత్యము. శ్రీరాముని వినయ వచనములను వినినంతనే మహాతపస్సంపన్నులు, యమునా తీరవాసులు అయిన మహర్షులు సంతోషంతో బిగ్గరగా సాధువాదములను పలికారు. ఆ తర్వాత మహాత్ములు మిక్కిలి హర్షోల్లాసితులై ఇలా అన్నారు: ఓ పురుషోత్తమ రామ, ఈ భూమండలమున నీవు తప్ప అన్యులెవ్వరూ ఇలాంటి వచనములను పలకలేరు. మహారాజా, మిగుల బలపరాక్రమము గల పెక్కుమంది రాజులను మేము దర్శించి ఉన్నాము. కానీ వారిలో ఎవ్వరూ ఈ కార్యమహత్యమును గుర్తించి తమకు అది సాధ్యమని భావించి ప్రతిజ్ఞ చేయడానికి ముందుకు రాలేదు. అంటే మేము ఈ కార్యం నెరవేరుస్తాము అని ముందుకు రాలేదు. మేము వచ్చిన కారణం తెలుసుకోకముందే బ్రాహ్మణులపై గల గౌరవంతో నీవు ఇట్లా ప్రతిజ్ఞ చేశావు. మా కార్యమును పూర్తిగా నీవే నెరవేర్చగలవు, ఇందుకు సందేహం లేదు. ఋషులను ఈ మహాభయావహ పరిస్థితుల నుండి కాపాడడానికి నీవే సర్వసమర్థుడవు అని మహర్షులు పలకగా, మీరు వచ్చిన పని ఏమో తెలపండి, ఇక మీదట మీకు ఎలాంటి భయము ఉండదు అని పలికాడు. రాముడు ఇట్లు వచించిన తర్వాత చ్యవన మహర్షి ఆ ప్రభువుతో ఇట్లా పలికాడు: మహారాజా, మేముండే ప్రదేశంలో భయావహ పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటికి గల కారణాలు మేము తెలుపుతాము, వినండి. రాజా, పూర్వకాలం నందు కృతయుగమున మధువు అను ఒక మహారాక్షసుడు కలడు. అతడు ఎంతో బలశాలి, దైత్య వంశమునకు చెందినవాడు, లోలాపుత్రులలో జ్యేష్ఠుడు. ఆ మధువు బ్రాహ్మణ భక్తి కలవాడు. తనను ఆశ్రయించిన వారికి తోడ్పడుతూ ఉండేవాడు. ఉదార స్వభావము కల దేవతలతో స్నేహం చేస్తూ ఉండేవాడు. ఆ మధురాక్షసుడు గొప్ప పరాక్రమశాలి, ఎంతో ధర్మనిరతుడు. అతను పరమశివుని అనుగ్రహం పొందడాని కోసం ఎన్నో వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఆ తర్వాత ఆ మహాదేవుడు ఎంతో సంతుష్టుడై ఆ మధురాక్షసునికి అద్భుతమైన ఒక వరమును ప్రసాదించాడు.
ఆ మహాత్ముడు తన శూలము నుండి ఇంకొక శూలమును సృష్టించి మిక్కిలి సంతోషంతో అతనికి ఇచ్చాడు. ఆ శూలము ఎంతో శక్తివంతమైనది, దివ్య ప్రభలతో విరాజిల్లుతున్నది. అనంతరం ఆ స్వామి అతనితో ఇట్లనను: ఓ రాక్షస, సాటిలేని నీ ధర్మనిరతికి నేను ఎంతో ముగ్ధుణ్ణి అయ్యాను కనుక ఎంతో సంతోషంతో ఈ శ్రేష్టమైన ఆయుధమును నీకు అనుగ్రహిస్తున్నాను. మహాసుర, నీవు దేవతలయందు బ్రాహ్మణోత్తములయందు విరోధ భావమును వహింపనంత వరకు, అంటే దేవతలయందు బ్రాహ్మణులయందు భక్తి శ్రద్ధలతో ప్రవర్తిస్తున్నంత కాలం ఈ శూలం నీ దగ్గరే ఉంటుంది. నీవు అన్యదా ప్రవర్తిస్తే అది అదృశ్యమైపోతుంది. యుద్ధంలో నిన్ను నిర్భయంగా ఎదుర్కొనిన వానిని ఈ శూలం భస్మం చేసేస్తుంది, తిరిగి నీ చేతికి వస్తుంది అన్నాడు. ఆ మధురాక్షసుడు పరమేశ్వరుని వలన ఇట్లాంటి వరం పొందిన తర్వాత మహాదేవుడికి ప్రణమిల్లి ఇట్లా అన్నాడు: సర్వలోక పూజ్యుడైన దేవాది దేవా, నీవు సర్వేశ్వరుడవు. అత్యంత శ్రేష్టమైన ఈ శూలము మా వంశానికి పరంపరగా ఎల్లకాలము దక్కుగాక అనగానే సమస్త భూతములకు అధిపతి, మహాతేజస్వి, శుభకరుండు, శంకరుడు అయిన ఆ స్వామి మధురాక్షసుని పలుకులు విన్న తర్వాత అతనితో ఇట్లా అన్నాడు: ఓయి, నీవు కోరినట్లు జరుగుట అసంభవం. నేను గ్రహించిన పవిత్ర వర విషయంలో నీ కోరిక విఫలం కారాదు. కానీ నీ పుత్రుడికి ఒక్కడికి మాత్రమే ఈ శూలం పనిచేస్తుంది. నీ పుత్రుని చేతిలో ఈ శూలం ఉన్నంత కాలం అతడు శూలధారి అయి సమస్త ప్రాణులకు అవధ్యుడు అవుతాడు. మధురాక్షసుడు పరమేశ్వరుని నుండి మహిమాన్వితమైన అద్భుతమైన ఈ వరమును పొందిన తర్వాత అసుర శ్రేష్ఠుడు చక్కని కాంతులతో విరజిల్లేటి ఒక మహాభవనమును నిర్మింపజేశాడు. ఆ మధురాక్షసుని భార్య కుంభీనసి. ఆమె విశ్వావసునకు ఆనలయందు పుట్టిన తేజస్విని, ఉత్తమురాలు. మహావీరుడైన లవణాసురుడు ఆమె కుమారుడు. అతడు ఎంతో భయంకరుడు. ఆ దుష్టాత్ముడు బాల్యము నుండి పాపకృత్యములనే చేసేవాడు. నీతిమాలిన వాడైన ఆ పుత్రుని చూసి మధురాక్షసుడు ఎంతో క్రోధనిష్ఠుడయ్యాడు. అతనితో ఏమీ మాట్లాడక మిన్నకున్నాడు. ఆ తర్వాత ఆ రాక్షసుడు శూలమును లవణాసురుడికి అప్పగించి పరమేశ్వరుడిచ్చిన వరం గురించి అతనికి వివరించాడు. ఆ తర్వాత తన రాజ్యం వీడి సముద్ర గర్భంలో మధురాక్షసుడు ప్రవేశించాడు. స్వభావం చేతనే దుర్మార్గుడైన లవణాసురుడు ఆ శూల ప్రభావంతో ముల్లోకాలను, విశేషించి తాపసులను ఎంతో బాధింపసాగాడు. శ్రీరామ, మహిమాన్వితమైన శూలం పొందిన లవణాసురుని ప్రభావం ఇలా ఉంది. ఈ విషయంలో తుది నిర్ణయం నీదే. మా అందరికీ నీవే దిక్కు. భయామూర్తులైన ఋషులను ఎంతో మంది రాజులను ఇంతకుముందు అభయం కోరాము, కానీ ఇంతవరకు వారిని ఆదుకునేవారు కరువయ్యారు నాయన. రావణుడు బలములతో, వాహనములతో, సపరివారంతో నీ చేతిలో హతమైనట్లు మేము విన్నాము. ప్రస్తుతం నీవు తప్ప మరి ఒక ప్రభువు మమ్మల్ని రక్షింపగలిగే వాడే లేడు. కాబట్టి లవణాసురుడు పెట్టే బాధలకు తాళలేక తల్లడిల్లుచున్న మేము నిన్ను శరణుగోరి వచ్చాము. రామ, మాకు ఏర్పడిన భయావహ పరిస్థితులను, తత్కారణములను నీకు నివేదించాము. ఈ ఆపదల నుండి మమ్ము గట్టెక్కించగల మహాత్ముడివి నీవే. పరాక్రమశాలి, మా కోరికను మన్నింపుము. ఆ చవన మహాముని ఇట్లు వచించిన తర్వాత శ్రీరాముడు ఆ ఋషీశ్వరులకు అంజలి ఘటించి, ఆ లవణుడు ఎక్కడ ఉన్నాడు, అతని ఆహారం ఎట్టిది, అతని ఆచార వ్యవహారములు ఎలాంటివి అని అడిగాడు. రఘురాముని మాటలు విన్న పిమ్మట ఆ ఋషీశ్వరులు అందరూ లవణాసురుడు పెరిగి పెద్దయిన పద్ధతిని గూర్చి ఆ స్వామికి ఇట్లా విన్నవించారు. ఆ రాక్షసుడు అనుదినము మధువనమున నివసిస్తాడు. సమస్త ప్రాణులు, అందులో తాపసులు అతనికి ఆహారం. క్రౌర్యముతో మసులుకొనుట అతనికి సహజ వృత్తి, అంటే క్రూరంగా మసులుకోవడం అతనికి సహజ వృత్తి. అతడు ప్రతిదినము వేల కొలది సింహములను, పెద్ద పులులను, లేళ్లను, ఏనుగులను, అలాగే మనుష్యులను చంపి తనకు ఆహారంగా చేసుకుంటాడు. ఇతర ప్రాణులను భక్షిస్తాడు. ఆ మహామునుల మాటలు విన్న అనంతరం రఘురాముడు వారితో, మీరు ఇంకా ఏమాత్రము భయపడకండి, ఆ రాక్షసుణ్ణి నేను మట్టుపెట్టెదను అని పలికాడు. మిగుల తేజోమూర్తులైన ఆ మునీశ్వరులు ఇలా ప్రతిజ్ఞ చేసిన తర్వాత రఘునందనుడు తన సమీపంలోనే ఉన్న సోదరులతో ఇట్లా అన్నాడు: సోదరులారా, మీలో లవణుణ్ణి చంపగల వీరుడు ఎవరైనా ఉన్నారా? ఈ కార్యము నేను ఎవరికి అప్పగించాలి? మహాబాహువైన భరతునికా, లేక ప్రతిభాశాలి అయిన శత్రుఘ్నునికా,
అనగానే రఘురాముని పలుకులు విన్న పిదప భరతుడు, అన్నా, ఆ రాక్షసుణ్ణి నేను హతమార్చెదను, ఆ కార్యము నాకు అప్పగించు అన్నాడు. భరతుడు ధైర్య సాహసములతో ఇలా పలికిన తర్వాత లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు తన బంగారు ఆసనము నుండి లేచి నిలబడి తదుపరి శ్రీరామచంద్ర ప్రభువుకు ప్రణమిల్లి ఇట్లా వచించాడు. స్వామి, రఘునందనులలో నడిమివాడు మహాబాహువైన భరతుడు ఇదివరలో పెక్కు ఘనకార్యములను నిర్వహించి ఉన్నాడు. వనవాసమునకు వెళ్ళిన తర్వాత అయోధ్య శూన్యంగా ఉన్నప్పుడు, పట్టాభిషిక్తుడైన ప్రభువు లేనప్పుడు సంతుప్త హృదయుడై నీ రాక కొరకు నిరీక్షించుచు అయోధ్యను పరిపాలించాడు. మహారాజా, అతడు ఆ సమయంలో ఎంతో దుఃఖములను అనుభవించాడు. భూమి మీద శయనిస్తూ నందిగ్రామమున నివసించాడు. జటలను, నారచీరలను ధరించి కందమూలాలను ఆహారంగా స్వీకరించాడు. ఈ విధంగా ఈ భరతుడు పెక్కు దుఃఖములకు లోనయ్యాడు. మహారాజా, లవణాసురుని సంహరించడానికి ఈ సేవకుడు నేను ఉండగా మరలా ఈ యుద్ధ క్లేశములను అతను పొందరాదు కదా. శత్రుఘ్నుడు ఇట్లా పలకగానే శ్రీరాముడు ఇలా వచించాడు. శత్రుఘ్న, నీవు చెప్పింది సముచితంగానే ఉంది. నా ఆదేశాన్ని పాటించుము. ఇంకా భరతుని శ్రమ పెట్టకూడదని నీవు భావిస్తే మహాబాహు, నీవు ఆ మధురాక్షసుని యొక్క వైభవోపేతమైన నగరమున ప్రవేశించు. నిన్ను ఆ రాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తాను. నీవు శూరుడవు, యుద్ధాది సమస్త విద్యలను బాగా నేర్చిన వాడివి, నూతన నగరము నిర్మించడంలో సమర్థుడివి. మధురాక్షసుని కుమారుడైన లవణుడు మిగుల పాపాత్ముడు. సర్వసమర్థుడైన నీవు నా ఆదేశం ప్రకారం అతనిని హతమార్చి రాజ్యమును ధర్మబద్ధంగా పరిపాలించు. ఓ మహాశూర, నిన్ను సేవించుచు నీకడనే యుందును అని మాత్రం నీవు పలకవలదు. అన్న యొక్క మాటలు తమ్ముడు ఎప్పుడు మీరరాదు సుమా, ఇది నిశ్చయము. శత్రుఘ్న, నా సంకల్పం మేరకు నీవు పట్టాభిషిక్తుడవు కమ్ము. ప్రముఖులైన వశిష్ఠాది విప్రోత్తములు విద్యుక్తముగా మంత్రపూర్వకంగా నిన్ను పట్టాభిషిక్తం చేస్తారు అని శ్రీరాముడు పలకగా శత్రుఘ్నుడు ఎంతో సిగ్గుతో ఆ మహావీరుడు అన్నతో తిన్నగా ఇట్లనెను. మహారాజా, ఈ పద్ధతి నాకు ధర్మముగా అనిపించడం లేదు. నాకంటే పెద్దవాడు ఉండగా చిన్నవాడైన నేను పట్టాభిషిక్తుని ఎలా అవుతాను? పురుషోత్తమ మహాభాగా, నీ ఆజ్ఞ తప్పక ఆచరింపదగినది, అనుల్లంఘనీయము. మహావీర, నడిమి సోదరుడైన భరతుడు లవణాసురుణ్ణి సంహరించదని ప్రతిజ్ఞ చేయుచుండగా నేను ఏమాత్రం పలకకుండా ఉండాల్సింది. ఈ విషయమును నీ వలన వింటిని, వేదముల కూడా ఇట్లే తెలుపుచున్నవి. అయినా కూడా నేను యుద్ధంలో లవణాసురుణ్ణి చంపుతాను అని తొందరపడి పలికాను. నేను చేసిన ఘోరమైన తప్పు పురుషోత్తమ. అలా పలకడం వల్ల నాకు ఈ దుర్గతి పట్టింది. జ్యేష్ఠుడైన భరతుని విషయం మరిచి నేను పట్టాభిషిక్తుడిని కావడం నిజంగా నాకు పట్టిన దుర్గతియే. ప్రభు, జ్యేష్ఠుడైన భరతుడు ఇట్లు పలికిన తర్వాత అందులకు విరుద్ధముగా నేను ఏమీ మాట్లాడకుండా ఉండవలసింది. రామ, గౌరవంగా రక్షించువాడా, నీ ఆదేశమును పాటింపకపోతే నేను మరి ఒక శిక్షను పొందవలసి వస్తుంది. పురుషోత్తమ, రామ, మహారాజా, నేను నీ ఆజ్ఞను శిరసా వహిస్తాను. ఈ విషయంన నాకు అధర్మఫలము అంటకుండా చూడుము. శూరుడు మహాత్ముడు అయిన శత్రుఘ్నుడు ఇట్లా పలికినందుకు శ్రీరాముడు ఎంతో సంతుష్టుడై భరతునితో, లక్ష్మణునితో, సుమంత్రునితో ఇట్లా వచించాడు. సోదరులారా, సుమంత్ర, పురుష శ్రేష్ఠుడైన శత్రుఘ్నుణ్ణి నేడే పట్టాభిషిక్తుణ్ణి గావించెదను కనుక ఆ మహోత్సవమున భరత, పురోహితుడు, వేద పండితులు, ఋత్విజులు, మంత్రులు మొదలైన వారందరినీ తీసుకొని రండి. ఇది నా ఆజ్ఞ. రాజు యొక్క ఆజ్ఞ ప్రకారం మహారథులు, భరతుడు అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టాభిషేక మహోత్సవం పురస్కరించుకొని పురోహితునితో కూడి బ్రాహ్మణోత్తములు, రాజులు రాజభవనంలో ప్రవేశించారు. ఆ తర్వాత మహాత్ముడైన శత్రుఘ్నుడికి పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. అప్పుడు శ్రీరాముడు ఎంతో సంతోషించాడు. పురజనులంతా సంతోషంతో పులకితులయ్యారు. ఇంద్రాది దేవతలచే పూర్వం కుమారస్వామిలాగా శత్రుఘ్నుడు పట్టాభిషిక్తుడై సూర్య తేజస్సుతో విరాజిల్లాడు. క్లిష్ట కార్యములను సైతం సులభంగా సాధింపగల శ్రీరామునిచే శత్రుఘ్నుడు అభిషిక్తుడుగా వేదశాస్త్ర కోవిదులైన బ్రాహ్మణులు, పౌరులు ఎంతో సంతోషించారు. కౌసల్యమాత, తల్లి సుమిత్ర, కైకేయీదేవి, రాజభవనంలో గల తదితర రాజవనితలందరూ శుభాశిస్సులు తెలిపారు. శత్రుఘ్నుడు పట్టాభిషేకం జరిగిన వెంటనే ఋషీశ్వరులందరూ లవణాసురుడు చనిపోయినట్లే భావించారు. వచ్చే వీడియోలో లవణాసురుడి చేతిలో
మాంధాత మహారాజు ఎలా మరణించాడో తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. కృష్ణార్పణం.